హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి ముచ్చటగా మూడోసారి మనకి హాల్ టికెట్స్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా వచ్చాయి. అంతకుముందు రెండు నోటిఫికేషన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని డిసప్పాయింట్ అని చూసాము. సో మొత్తానికి గుడ్ డేస్ ఆర్ అబౌట్ టు కమ్. సో మీ హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మ్యాక్సిమం దెర్ విల్ బి నో చేంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే ఐబీ ఎగ్జామినేషన్ కూడా సేమ్ డే ఉంది అని చెప్పేసి పోస్ట్పోన్ చేయాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడిగారంట. సో మరి గవర్నమెంట్ అయితే నాకు తెలిసి పాజిటివ్గా రెస్పాండ్ అయి ఉండకపోవచ్చు. బికాస్ ఆల్రెడీ ఎప్పుడో తెలంగాణ డేట్ ఫిక్స్ చేసింది కాబట్టి మేబీ దానికి రిలేటెడ్గా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా బయటికి రాలేదు. బట్ ఎనీహౌ మనకి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అఫీషియల్గా మనకి హాల్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ డౌన్లోడ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. మీకు డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ లేదా టీజీపీఎస్సీ హాల్ టికెట్స్ అని కొట్టండి, మీకు ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ మీ యొక్క ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఇచ్చారు, అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. సో మెయిన్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కలర్ ప్రింట్అవుటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు, సో దట్ మీ ఫోటో ఇవన్నీ కూడా క్లారిటీగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మీకు మీ యొక్క హాల్ టికెట్. సో హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అలాగే కోడ్ ఉంటుందండి. మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్ సెంటర్ నాకు తెలుసు అని అనుకోకండి. బికాస్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రతి ఎగ్జామినేషన్కి ముందు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. మనకి అంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఎంఆర్ఈసి, ఎంఆర్సిఈ, ఎంఆర్ సెట్, ఎంఆర్ఐఈటి, అలా సిమిలర్ నేమ్స్ ఉంటాయి మనకి. సో అలాంటి ఎగ్జామినేషన్ అలాంటి మనకి సెంటర్లు ఏవైతే ఉంటాయో నాకు తెలుసు అని చెప్పేసి మీరు వెళ్ళిన తర్వాత అది వేరే సెంటర్ అయింది అనుకోండి, మీరు డిసప్పాయింట్ అవ్వాలి. అండ్ పెద్దగా టైం కూడా ఉండదు కాబట్టి మీరు ముందు రోజే వెళ్ళి ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కూడా కంఫర్టబుల్గా నెక్స్ట్ రోజు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్కి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనిటీ, తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్, దానిపైన డేట్, ఇవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి కంపల్సరీగా చూసుకోండి. ఒకవేళ ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ టీజీపీఎస్సీని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. helpdesk@tspsc.gov.in అని చెప్పేసి ఇచ్చారు, లేదా నెంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి కాల్ చేయండి. ఓకేనా? అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా లొకేషన్ ఆర్ అడ్రస్ ఆర్ వెన్యూకి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ ఆ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో, దానికి మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట. రైట్? సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దామండి. ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను చూడండి. ఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, క్యాండిడేట్ షాల్ క్యారీ ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ ఓన్లీ. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు జెల్ పెన్స్ అసలు తీసుకువెళ్ళొద్దు. బాల్ పాయింట్ పెన్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనకి టెక్నోటిక్ పెన్స్ అలాంటివి ఉంటాయి కదండి మనకి, లేదా హాసర్ బ్రాండ్ వస్తూ ఉంటాయి మనకి, అలాంటివన్నీ కూడా బాల్ పాయింట్ పెన్స్ అనమాట. దేర్ ఈస్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు పెన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇదేమో జెల్ పెన్, ఇదేమో బాల్ పాయింట్ పెన్ అనమాట. సో డిఫరెన్స్ నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ మీద లేటెస్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్ సైజ్ అనేది మనం పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎక్కడ పేస్ట్ చేయాలి అనుకుంటే దానికంటూ ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇచ్చారు మనకి హాల్ టికెట్లో, దట్ ఈస్ ఇక్కడ. ఓకేనా? మీ యొక్క 3.5 by 4.5 సెంటీమీటర్ యొక్క హాల్ టికెట్ అనేది మనకి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇష్యూ చేసింది మాత్రమే అండి. కొంతమంది మేబీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ నా కాలేజ్ ఐడి చెల్లుతుంది కదా అని తీసుకెళ్తే అది చెల్లదు, ఎందుకంటే అది గవర్నమెంట్ అఫీషియల్గా ఇష్యూ చేయలేదు కాబట్టి. సో మీ యొక్క ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్, ఎనీథింగ్ అవి తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ద హాల్ టికెట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆర్ లెజిబుల్. అంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో, మీ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అనేది అక్కడ టాలీ అవ్వాలన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టు ఎన్ష్యూర్ దిస్ బ్రింగ్ ద హాల్ టికెట్ ప్రింటెడ్ ఆన్ A4 సైజ్డ్ పేపర్ విత్ ఏ లేజర్ ప్రింటర్. ఓకేనా? అంటే మీ యొక్క హాల్ టికెట్ని A4 సైజులో ప్రింట్ చేసుకోండి. A2, A1, A3 ఇవి కాకుండా A4 సైజులోనే ప్రింట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్పారు, ప్రిఫరబుల్లీ ఏ కలర్ ప్రింటర్ అని చెప్పేసి, సో దట్ మీకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అండ్ ఏ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇందాక చెప్పినట్టుగా దాని యొక్క డెసిగ్నేటెడ్ ప్లేస్లో మనం అంటించాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్లో మోస్ట్లీ ఉంటాయి, గమ్ము అది పెట్టేసి అంటించండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్ హ్యాస్ ఎ బ్లర్డ్ ఆర్ ఇంప్రాపర్ ఫోటో. ఇప్పుడు కొంతమంది ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు
మేబీ సైజ్ రెడ్యూస్ చేస్తూ ఉంటారు, సైజ్ ఎక్కువైందని చెప్పేసి. అలాంటి క్రమంలో ఏమవుతుందంటే ఫోటో కూడా బ్లర్ అవుతుందన్నమాట. సో మీరు చూసుకోకుండా అప్లోడ్ చేసి ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్‌లో కూడా మీరేం పానిక్ అవ్వకండి. మీరు ఒకవేళ అలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే గనక మీరు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకువెళ్ళాలన్నమాట. ఓకేనా? మాక్సిమం మీరు అక్కడ ఎలా అయితే ఫోటో ఉందో అదే ఫోటోని తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. దాన్ని మీరు అటెస్ట్ చేపియాలి. అంటే ఎవరైనా గెజెటెడ్ ఆఫీసర్ లేదా ఎవరైనా ప్రిన్సిపల్ మనకుంటారు గదా! వాళ్ళందరూ గూడా. లేదా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అనుకోండి. ఇప్పుడు మీకు ఈజీగా గావాలి అనుకుంటే పని, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో ఏదన్నా నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంది అనుకుంటే, ఇన్స్‌పెక్టర్ ర్యాంక్ నుంచి గెజెటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర మీరు గెజెటెడ్ చేపించుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ యొక్క ఐడీ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఎట్సెట్రా విచ్ ఈస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్ క్యాండిడేట్ ఈస్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇది మనం చెప్పుకున్నాం. అట్‌లీస్ట్ 1 డే బిఫోర్ ద ఎగ్జామినేషన్ సో దట్ మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ టైమింగ్స్ ఏమి ఇచ్చారండి మనకి 10:30 నుంచి 1 వరకు. అంటే 150 క్వెషన్స్, 150 మినిట్స్ టైమ్ ఉంది. ఎంట్రీ గేట్ అనేది 10 ఏఎంకి క్లోజ్ చేస్తారనమాట. 10 ఏఎం తర్వాత దాటితే ఎవరిని కూడా అలౌ చేయరు. సో దట్ మీకు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో క్లియర్‌గా ఏమి ఇచ్చారండి మనకి, క్యాండిడేట్స్ వుడ్ బి అలౌడ్ ఇన్‌సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ 9 ఏఎం ఆన్వర్డ్స్. ఓకేనా? 9:00 నుంచి కూడా ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి వెళ్ళొచ్చు. బట్ 10 తర్వాత అలౌ చేయరు. 10 తర్వాత గేట్స్ అనేది క్లోజ్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి చిట్స్ గానివ్వండి, ఆబ్వియస్‌లీ ఎవరు పెట్టుకెళ్ళరు. ఎందుకంటే ఎలాంటి క్వెషన్‌లు వస్తాయో మనకు తెలీదు. ఇది కాలేజ్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి. బట్ థరో ఫ్రిస్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రిస్కింగ్ అంటే మీరు ఏమి మొబైల్ ఫోన్స్ లేదా బ్లూటూత్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, అలాంటివి ఏం తీసుకెళ్ళకోకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ ఇక్కడ క్యాల్కులేటర్స్ గానివ్వండి, పేజర్స్, సెల్ ఫోన్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ డివైసెస్ అండ్ ఇక్కడ వాచ్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇప్పుడు కొన్ని ఎగ్జామినేషన్స్‌కి ఎలా ఉంటుందంటే మీరు అనలాగ్ వాచెస్ తీసుకువెళ్ళొచ్చు. బట్ డిజిటల్ వాచెస్ అలో లేదు అని చెప్పేసి కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్‌లో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ వాచ్ అన్నారు కాబట్టి మనకింకా నో ఆప్షన్ అండి. ఎలాంటిది కూడా మనం తీసుకెళ్ళడానికి అవసరం అయితే లేదు మనకిక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ టేబుల్స్ గానివ్వండి, లాగ్ బుక్స్, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఎట్సెట్రా ఏమి కూడా తీసుకెళ్లాల్సిన నీడ్ అయితే మనకి లేదు. అవైతే అలో చేయరని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఇక్కడ మెన్షన్ చేసినవి ఏదన్నా మీ దగ్గర ఉంటే గనక మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తామన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పులు మాత్రమే వేసుకొని రండి. షూస్ అయితే వేసుకురాకండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే క్లాక్ రూమ్ లేదా స్టోరేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయము అంటున్నారు. బట్ ప్రొవైడ్ చేయము అని ఆబ్వియస్‌లీ ప్రతి దాంట్లో కూడా చెప్తారు. బట్ మాక్సిమం 99% కింద ఎవరో ఒకళ్ళు వాచ్‌మెన్ గానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఏదైనా సెపరేట్ రూమ్ పెట్టేసి అక్కడ వాళ్ళు ఒక 10 ఆర్ 20 రూపీస్ తీసుకొని ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ఏంటి అనుకుంటే మీ పేరెంట్స్ ఆర్ ఎవరన్నా కజిన్స్‌తో లేదా రిలేటివ్స్‌తో వెళ్లి మీ యొక్క తీసుకెళ్ళినవన్నీ కూడా వాళ్ళకిచ్చేసి ఓన్లీ హాల్ టికెట్, పెన్, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అండ్ అలాగే ఇంకా అవసరమైన ఐడీ కార్డ్ మాత్రమే ఉంచుకొని మిగతాయన్ని వాళ్ళకిచ్చేసి పంపించేసేయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి బయోమెట్రిక్ అనేది మనం లాస్ట్ టైమ్ ఇష్యూ చూసుకున్నాము. బయోమెట్రిక్ వల్ల చాలా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కాబట్టి బయోమెట్రిక్ కూడా 9:30 నుంచే స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్. ప్రతి రూమ్‌కొచ్చి తీసుకుంటారు కన్సర్న్ టీమ్ వచ్చేసి. సో బయోమెట్రిక్స్ మీకు ప్రాపర్‌గా ఉండాలి అనుకుంటే మెయిన్‌గా లేడీస్ ఎవరైనా మెహందీ పెట్టుకొని ఉంటే అది కొద్దిగా ఇష్యూ చేస్తూ ఉంటుందన్నమాట. లేదా టాటూస్ గానివ్వండి, ఎనీ అబ్‌స్ట్రక్టివ్ మెటీరియల్‌తో మీరు ఫింగర్స్‌ని అయితే కవర్ లేదా హ్యాంపర్ చేయడానికి ట్రై చేయకండి అని చెప్పేసి వాళ్ళిక్కడ చెప్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, నో క్యాండిడేట్ షల్ లీవ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అంటిల్ హిస్ ఆర్ హర్ బయోమెట్రిక్ ఈస్ కంప్లీటెడ్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ అని చెప్పేసి చెప్తున్నాను మనకి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ చూడండి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు క్వెషన్ పేపర్ అనేది బైలింగ్వల్‌లో ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇంగ్లీష్‌లో అర్థం కాకపోతే ఒకసారి ఆ క్వెషన్ తెలుగులో కూడా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు అక్కడ నామినల్ రోల్స్ ఇస్తారు. మీరు అవన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా మీ నేమ్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇన్విజిలేటర్ ప్రెజెన్స్‌లో మీరు సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దానికి మించి మిగతావైతే పెద్ద ఇన్‌స్ట్రక్షన్స్ అయితే లేవు. అందరికీ తెలిసిన ఇన్‌స్ట్రక్షన్సే అండి ఇవన్నీ కూడా. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టైం అయితే మీరు ఒకటే దగ్గర ఉండకండి. సో దట్ మిగతా క్వెషన్స్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైమ్ చూసామండి మనం పేపర్స్. క్వెషన్ చదివే అంటే 150కి 150 క్వెషన్ చదివే టైం కూడా లేకోకుండా లెంథీ క్వెషన్స్ ఇచ్చారు. మరి ప్రతి క్వెషన్ కూడా ఈక్వల్ మార్క్స్ అండ్ అలాగే ఈక్వల్ టైం క్యారీ చేస్తున్నప్పుడు మీకు ఒక క్వెషన్‌కి మాక్సిమం 1 మినిట్ టైం ఉంటుంది. ఆ 1 మినిట్‌లో మీరు క్వెషన్ చదవాలి. దానికి ఆన్సర్ మీ బ్రెయిన్‌లో లాక్ చేసుకొని తర్వాత అది మీరు ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ కూడా చేయాలి. ఓకేనా?
సో 1 మినిట్‌లో ఇది చేయాలి అంటే కష్టం. అలాంటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారండి ఇక్కడ, ఫస్ట్ నాకు రీజనింగ్ ఈజీ కదా అని చెప్పేసి రీజనింగ్‌తో స్టార్ట్ చేస్తున్నారు. ఆ రీజనింగ్ ఒక్కొక్క ప్రాబ్లమ్ చేయడానికే మనకి దాదాపుగా 2-3 మినిట్స్ పడుతుందన్నమాట. ఈ 2-3 మినిట్స్ అంటే అక్కడ ఒక 2 క్వెషన్స్ మీకు కిల్ అయిపోతున్నాయి. 2 క్వెషన్స్ చదివే టైం కిల్ అవుతుంది కాబట్టి మీరిది 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఆ పైన క్వెషన్స్ దగ్గర మీరు టైం తగ్గించుకోవాలన్నమాట. ఒక క్వెషన్‌కి హాఫ్ మినిట్‌లో చదివి ఆన్సర్ పెట్టేసే ఉంటాయి. సో, అలాంటివి మీరు చూసుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఒకటే. బేసిక్‌గా క్వెషన్స్ అన్నీ గూడా ఫస్ట్ చిన్న చిన్నగా ఇట్లా టిక్ పెట్టుకుంటారు. లాస్ట్‌లో నేను బబుల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. బట్ లాస్ట్‌లో ఒక మీకు తెలీదండి, ఎగ్జామినేషన్ సెంటర్‌లో టైం తెలియకుండా అయిపోతూ ఉంటుంది. మీరు లాస్ట్ 5 ఆర్ 10 మినిట్స్‌లో బబుల్ చేద్దాం అనుకుంటే మీరు హార్డ్‌లీ 50 క్వెషన్స్‌కి మించి బబుల్ చేయలేరు. ఓకేనా? మరి ఇన్విజిలేటర్ వచ్చేసి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి కాబట్టి లాక్కొని వెళ్ళిపోతారు. అలా చాలామంది ఏడిసి ఫోను చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి మన అకాడమీకి. సో, దయచేసి అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జామినేషన్ గాబట్టి, సో, 150కి 150 క్వెషన్స్ గూడా ఆన్సర్ చేయడానికి అందరూ గూడా ట్రై చేయండి. అండ్ మీరు బబుల్ చేసేటప్పుడు కూడా ఓకేనా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, బబుల్ చేసిన తర్వాత అవి సరిగ్గా ఉండవన్నమాట. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడొక సర్కిల్ ఉందనుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారండి ఇక్కడ, లోపల నుంచి బబుల్ చేస్తూ ఉంటారు. అది ఇట్లా బయటికెళ్ళిపోద్దన్నమాట కొద్దిగా బబ్లింగ్ అనేది. బట్ ఎప్పుడు గూడా ఆ సర్కిల్‌కి ఆనుకొని, ఆ సర్కిల్ నుంచి లోపడికి అంటే ఇన్నర్ వైపుగా వస్తే మీకు బబ్లింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అక్కడ మీకిచ్చిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో, ఆ బుక్లెట్ కోడ్స్ అవి ఇవి ఎంటర్ చేయమంటారు కాబట్టి ప్రాపర్‌గా మీరు ఎంటర్ చేసి ప్రాపర్‌గా బబుల్ చేయండి. అండ్ మీకిచ్చిన బుక్లెట్‌లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 2, 3, 4 అట్లా నంబర్ వచ్చిందనుకోండి. 2 ప్లేస్‌లో 3, 3 ప్లేస్‌లో 4 అలా బబుల్ చేసినా గాని అది డిస్‌క్వాలిఫై అవుతుంది. జాగ్రత్తగా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారు. ఆ ఇన్విజిలేటర్‌ని మీరు పిలిసి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. బట్ దయచేసి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని కోల్పోకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు చేసిన మిస్టేక్‌కి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఆ ఎగ్జామినేషన్ ఫియర్ వల్లనే చేస్తుంటారండి ఇలాంటి మిస్టేక్స్ అన్నీ. ఇన్విజిలేటర్ చెప్పేదాకా ఆగండి. నాకు తెలుసు వాళ్ళు చెప్పేదేంటి అని అనుకోకుండా చిన్నగా వాళ్ళు చెప్పిన తర్వాత గూడా ఒక్కొక్కటి మీరు ప్రాపర్‌గా హాల్ టికెట్ నంబర్‌లో 2 ఉంటే 2 కరెక్ట్‌గా బబుల్ చేస్తున్నామా? 3 ఉంటే 3 ప్లేస్‌లోనే బబులింగ్ అవుతుందా లేదా చూడండి. టెన్షన్‌లో 2 ప్లేస్‌లో 3, 3 ప్లేస్‌లో 4 పెట్టారంటే ఖతం ఇంక. ఎవరు గూడా ఏం జేయడానికి లేదక్కడ. రైట్? సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ మీ అందరికీ గూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే నిర్వహిస్తున్నా 2011 తర్వాత వచ్చిన ఒక ప్రాపర్ నోటిఫికేషన్ అండి. ఫ్యూచర్‌లో చాలామంది ఆఫీసర్స్ రాబోతున్నారు. మంచిగా సర్వీస్ జేయడానికి ఒక బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఇది. తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్. సో, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా సర్వీస్ జేయండి. కరప్షన్‌ని ఎరాడికేట్ చేయండి ఎట్ ఎనీ కాస్ట్. అండ్ మీరు కరప్టెడ్ ఆఫీసర్స్ అయితే రేపు వచ్చే జనరేషన్స్ కూడా అలానే అవ్వుకుంటూ వెళ్తుంది కాబట్టి మంచిగా ఉండండి. ప్రజలకి సేవ జేయండి. అండ్ దానికి మించి ఎవరు గూడా ఏం కోరుకోరు. రైట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.